అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు కర్ణాటకలోని ఉన్న మురుడేశ్వర టెంపుల్ని మనం వీక్షిస్తున్నాం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గోపురంగా పేరుగాంచింది. మురుడేశ్వర టెంపుల్ అరేబియా సముద్ర తీరంలో ఉంది. సముద్ర తీరాన ఈ ఆలయం చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటూ ఉంటారు. కనుక కొండపై నిర్మించున్న ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. ఇక్కడ రాజగోపురం 20 అంతస్తులతో ఉంటుంది. ఆలయంలోని ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా 2 ఏనుగు విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ఆలయం దాని సహజమైన రూపంలో ఉన్న గర్భగుడి మినహా కొంచెం ఆధునికంగా కనిపించేలా పునరుద్ధరించబడింది. స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడ మృదేశలింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగం అని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ పట్టణానికి మృదేశలింగానికి మురుడేశ్వర అని పేరు పెట్టారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని మురుడేశ్వర అని పేరు మార్చారు. జానపద కథన ప్రకారం రావణాసుడు తన ఆత్మలింగాన్ని తనకు అప్పగించమని కోరుతూ శివుడికి తీవ్రంగా ప్రార్థిస్తాడు. శివుడు అతని భక్తికి మెచ్చి అతనికి ఆత్మలింగాన్ని ఇస్తారు. లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదని షరతుతో ఆత్మలింగాన్ని ఇస్తారు. అంటే రావణుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోలేదు. రావణాసుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకువెళ్తాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేశుడు రావణుని వద్దకు వచ్చి గోకర్ణ సముద్రం ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు. తన ఆత్మలింగాన్ని భూమి నుండి పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతను దాన్ని కదిలించకపోతాడు. కోపంతో రగిలిపోతూ రావణాసుడు తన శక్తి అంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేస్తాడు. దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగ ముక్కలు ఆ ప్రదేశం అంతా చెల్లాచెదురుగా పడ్డాయి. లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం కందుకగిరి వైపు వెళ్ళింది. అలానే ఈ కందకగిరి పరమశివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయం చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోని 2 అతిపెద్దైన శివుడి విగ్రహం ఉంటుంది. పక్కనే విశాలమైన అరేబియా సముద్రం ఉంటుంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరికి మంత్రముగ్ధం చేస్తుంది. 20 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. దీని పైకి వెళ్ళడానికి మనకు ఒక లిఫ్ట్ కూడా ఉంటుంది. గోపురం శిఖరం వరకు వెళ్ళడానికి 2 లిఫ్ట్లు ఉంటాయి. ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఆలయానికి వెళ్ళే మెట్ల దగ్గర 2 పెద్ద భారీ ఏనుగు విగ్రహాలు ఉంటాయి. కనుక కొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి. వీటిలో గీతోపదేశం, సూర్యరథం మరియు రావణుని నుండి ఆత్మలింగం